మీరు తెలుసుకున్నట్లు మిమ్మల్ని అణచి మీకు ఆకలి కలగజేసి మీరైనను మీ పితరులైనను ఎరగని మన్నాతో ఆయన మిమ్మల్ని పోషించను. ఓకే, సో ఏం చేశాడు? లోకల్లో ఇదే బాగుంది, ఈ కాడి అయితే ఇదే ఉద్యోగ పొద్దునసిలే ఎల్లో నిద్ర ఇదే బాత్రూమ్ కడిగి ఎవడు బాగుంటాడు నీకన్నా. అదే ఇక్కడికి వచ్చిన తర్వాత కొల్లిమి కదా, గుప్తే బాగుంది, దోసకాయ, కీరకాయ, టెంకాయ. అసలు దేవుళ్ళకి వస్తే కొలిమి మనల్ని మార్చుకోవాలి. నో, నేనైతే మారను, కాడైతే బాగుంది, మారాలి కదా అక్కడైతే. సో దేవుడు బయటికి తీసుకొని వచ్చి అన్ని వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా తిప్పాడు. నీళ్ళు లేవు, రేపు ఈఎంఐలే అన్నాడు. లేట్ చేసింది ఎందుకంటే తమ గుణం కొరకు. మీరు నా మీద ఆధారపడే వ్యక్తి కాదు కదా, డిపెండ్ అవ్వాలి. పేషెన్స్, ఓర్పు, ఇవిరా మనిషికి ఇచ్చేది దేవుడి దగ్గర నుంచి అని నీకు తెలియజేయడానికి నేను ఆజ్ఞాచి నీకు ఆకలి కలగజేసి హీ విల్ ప్రొవైడ్ యూ ఫర్ షూర్, ఖచ్చితంగా. కానీ నీలో తుప్పు ఉంది, పోయి కూలి పని చేసి తీరుస్తా అనేది. ఆ తుప్పు పోయి దేవుడి మీద ఆధారపడతా అనే దగ్గరికి రావాలా. హలో, నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? సో తుప్పు వదలనంతసేపు లోకం నీకు అక్కడ డబ్బులు ఇక్కడ డబ్బులు మొత్తం పోతాయి, ఏ ఉండదు. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకోండి. ఓకే, యెహోవా నామకు అస్సలు స్తుతి కలగకుండాగా కనుకుంటాం. ఇచ్చి తీసేసుకున్నాడు కదా, ఎలా ఇచ్చాడు అలాగా, రైట్? సో